భగవద్గీత 79వ రోజు 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చాహిత్వ పాపమావప్యయసి. అతః చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవప్స్యాయసి. అథ మరియు త్వం నీవు ధర్మ్యం ధర్మయుతమైన ఇమం ఈ సంగ్రామం యుద్ధమును నా కరిష్యతి చేత్ ఆచరింపకున్నచో తతః అందువలన స్వధర్మమును కీర్తిని హిత్వా పోగొట్టుకొని పాపమును అవప్సయసి చేసిన వాడవగుదువు. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మం నుండి పారిపోయిన వాడవు అగుదువు. దాని వలన నీవు కీర్తిని కోల్పోయి పాపం చేసిన వాడవగుదువు. This war is your duty. If you do not practice it, you will be a deserter from your own duty. Because of this, you will lose your reputation and commit a sin. రాధే 77 డే శ్లోకంలో చెప్పినట్టు స్వధర్మం అనేది ఎప్పుడైనా చేయాల్సిన డ్యూటీ. సో దాన్నే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఈ వార్ అనేది నీ డ్యూటీ నుంచి నువ్వు పారిపోతే నీ కీర్తి పోతుంది. అండ్ అలాగే నువ్వు ఒక పాపం చేసిన వాడు అవుతావు. అంటే ఇది ధర్మము అధర్మము అని తెలియక నువ్వు వదిలేస్తే కూడా, అధర్మమేమో అనుకొని వదిలేస్తే కూడా అది పాపం చేసినట్టుగా అవుతుంది. స్వధర్మం అనేది ఎప్పుడైనా, ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని అనేది మండుతూ ఉంటుంది. మండడం అనేది దాని ధర్మం. దాని మధ్యలో చేయి పెట్టడం మన తప్పు అవుతుంది. కానీ మనం చేయి పెట్టి లేకపోతే మనం బట్ట పెట్టి కాల్చి నువ్వు కాల్చావు అంటే దాని ధర్మం అది చేసింది, అది మన తప్పు అవుతుంది. దేనికైనా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరించినంత కాలం తప్పు కాదు, అది పాపం కాదు, దాని కీర్తి కూడా తగ్గదు. అదే ఒకవేళ మంట మండలేదనుకోండి, మండాల్సిన మంట మండలేకపోతే దాని కీర్తి తగ్గినట్టుగానే కదా. అలాగే మనిషి యొక్క కీర్తి కూడా వాళ్ళ ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ డ్యూటీ ఏదైతే వాళ్ళు కరెక్ట్గా చేస్తారో అదే వాళ్ళ కీర్తి, అదే వాళ్ళ ధర్మం. వాళ్ళు తప్పు చేయనట్టుగా. కానీ వాళ్ళు చేసేది చేయలేకపోతే వాళ్ళ కీర్తి తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల, ఇప్పుడు వారియర్ అయి ఉండి వార్ చేసి ప్రొటెక్ట్ చేయకపోతే రాజ్యంలోని ప్రజలు కష్టపడిపోతారు కదా, పాపం చేసినట్టే కదా. అంతమంది నమ్మి నువ్వు రాజు అని నమ్మినప్పుడు వాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ యాజ్ ఎ వారియర్ నువ్వు వదిలేసి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అది ఒక పాపమే కదా. అలా ఇది ఎందులో అయినా కూడా వర్తిస్తుంది. మనం చేయాల్సిన పనిని విధిని సరిగా చేయకుండా వెళ్ళిపోతే తర్వాత మన తర్వాత వచ్చే వాళ్ళు దాన్ని సరిగా చేయకపోవచ్చు, తప్పుగా చేయొచ్చు. సో దానివల్ల ఫలితాన్ని అనుభవించే ప్రజలు, పబ్లిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, మేబీ 1% అయినా ఉండొచ్చు, సఫర్ అవుతారు. అది మనం తప్పు చేసి